ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓ మంత్రి వ్యవహార శైలిపై తీవ్ర చర్చ జరుగుతుంది. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆ మంత్రి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి అక్రమ సంపాదనపై దృష్టి పెట్టారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రశ్నించిన కమ్యూనిస్టు పార్టీ నేతలపైన, చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైన ఆ మంత్రి అనుచరులు దౌర్జన్యం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు సవిత. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయ సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవి కూడా సొంతం చేసుకున్న సవిత బాధ్యతగా పనిచేయాల్సింది పోయి అక్రమార్కులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. పెనుకొండ నియోజకవర్గంలోని పెనుకొండ, గోరంట్ల, రోద్దం, సోమందేపల్లి మండలాల్లో మంత్రి అండ చూసుకుని పలువురు టీడీపీ నేతలు ఇసుక, మట్టి అక్రమ రవాణా చేస్తున్నారు. కూటమి పార్టీలకు చెందిన నేతలు, ముఖ్యంగా టీడీపీ లీడర్లు ప్రకృతి వనరుల దోపిడీకి సంబంధించి గ్రామాలు, మండలాల వారీగా పంచుకుని మాఫియా తరహాలో సహజ సంపదను దోచుకుంటున్నారు. పంచాయతీలు, ల్యాండ్ సెటిల్మెంట్లు కూడా యథేచ్ఛగా చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఇదంతా మంత్రి సవిత కనుసన్నల్లో జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకాలు, అవినీతి ఏ విధంగా సాగుతున్నాయనడానికి పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో జరిగిన ఓ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. కొత్తపల్లి గ్రామ సమీపంలో విలువైన మట్టిని ప్రతిరోజు టీడీపీ నేతలు లారీల్లో తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న సిపిఐ నేత బాలస్వామి మీడియాను వెంటబెట్టుకుని స్పాట్కు వెళ్లారు. ఇదేంటని అక్కడున్న నేతలను ప్రశ్నించారు. అలా ప్రశ్నించడమే ఆయన తప్పయింది. ఆ వెంటనే అక్రమార్కులు దౌర్జన్యం చేశారు. మంత్రి సవిత అండదండలు మాకు ఉన్నాయని, మమ్మల్ని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైన వారు దాడులు చేశారు. సెల్ ఫోన్లు లాక్కున్నారు. అంతు చూస్తామంటూ మీడియా ప్రతినిధులకు, కమ్యూనిస్టు పార్టీ నేతలకు మంత్రి సవిత అనుచరులు వార్నింగ్ ఇచ్చారు. బాధితులు సాక్ష్యాలతో సహా మంత్రి సవిత అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా సరే వారు స్పందించడం లేదు. మినిస్టర్ మనుషులు కావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు పెనుకొండ పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే సమాచారం. ఇది ప్రజాస్వామ్యమా లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగమా అన్న చర్చ అన్ని వర్గాల ప్రజల్లో జరుగుతోంది. మంత్రి సవిత అనుచరులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతల అక్రమాలను ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వసాధారణమైపోయింది. పెనుకొండ నియోజకవర్గంలోనూ ఇదే జరిగింది. కూటమి నేతల అరాచకాలను, దోపిడీలను ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం వారి బరితిగింపునకు నిదర్శనమని, మంత్రి అండదండలు లేకపోతే టీడీపీ నేతలు ఇంతగా రెచ్చిపోవడం సాధ్యమా అని పెనుకొండ నియోజకవర్గానికి చెందిన సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.